వీసీ న్యూస్కు స్వాగతం. మన బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన్ గారి పుట్టినరోజు సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు, నాయన్ గారి అభిమానులు, మిగతా ప్రజలందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు యువత. వారందరికీ ధన్యవాదాలు. ఒకసారి వాళ్ళని చూపిద్దాం. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రీతం నాయకులు శ్రీ బేబీ నాయన్ గారి పుట్టినరోజు సందర్భంగా నేడు మన బొబ్బిలి కోటలో దర్బార్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ప్రతి ఊరు నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా యువత తరలి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. బేబీ నాయన్ గారు మన అందరికీ ఎంతో ఇష్టమైన మన నేత. 30 ఏళ్ళ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక డెమిగాడ్ లాగా ఉండే వ్యక్తి. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ ఆయన ముందుండి అందరినీ ఆదుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కావున అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మరింత మంది ముందుకు వచ్చి దీన్ని మరింత ఘన విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు బొబ్బిల్లో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే బేబీ నాయన్ గారి పుట్టినరోజు 24వ తారీఖుని రేపు. అయితే ఈరోజు బేబీ నాయన్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రతి విలేజ్ నుంచి, నియోజకవర్గం నుంచి చాలామంది వస్తున్నారు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి. ఎందుకంటే బేబీ నాయన్ గారు చేసిన సేవలు, అతను చేసిన సేవలకి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అతను బొబ్బిలి నియోజకవర్గానికి, బొబ్బిలితో అన్నదమ్ముళ్ళ ఉండి బొబ్బిలి నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటూ సొంత ఫ్యామిలీ మెంబర్గా ఉంటున్నారు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క చిన్న బడుగు బలహీన వర్గాల అందరితో కూడా ఒక అన్నదమ్ముళ్ళగా ఉండి అందరికీ సేవలు చేస్తారు. అదేవిధంగా ఆ సేవలు గురించి ఈరోజు బొబ్బిలి ప్రజలందరూ అతనికి ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదేవిధంగా రేపు పుట్టినరోజు సందర్భంగా కూడా చాలామంది, సుమారు మా ఉద్దేశం ప్రకారం రేపు 30,000 మంది వచ్చి బేబీ నాయన్ గారికి విషెస్ చేయడానికి వస్తున్నారు. అయితే దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. అయితే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్యంగా ఎందుకంటే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. యూత్ కుర్రాలకి మరొకసారి చెప్తున్నాం అందరికీ. ఎందుకంటే ఒకరు బ్లడ్ ఇస్తే ముగ్గురికి ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విధంగా ఈ డొనేషన్ క్యాంప్కి అందరూ రావాల్సింది కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా బొబ్బిలి నియోజకవర్గం నుంచి, మండలాల నుంచి అందరూ వస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.